వెల్కమ్ టు ఆంధ్రప్రభ. కొన్ని నెలల క్రితం ప్రకటించి అసలు షూటింగ్ జరుగుతుందో లేదనే తరహాలో మౌనం పాటించిన ప్రతినిధి 2 ఇవాళ హఠాత్తుగా టీజర్ రూపంలో వచ్చి ఆశ్చర్యపరిచాడు. సరిగ్గా 10 ఏళ్ల క్రితం విడుదలైన ప్రతినిధి నారా రోహిత్కు నటన పరంగానే కాకుండా కమర్షియల్ గాను మంచి విజయం అందించింది. దానికి కొనసాగింపుగా కాకపోయినా దాని ఛాయలు కనిపించేలా సీక్వెల్ ని రూపొందించడం ఒక విశేషమైతే, దర్శకుడిగా ప్రముఖ యాంకర్ టీవీ5 మూర్తి దీని ద్వారానే డెబ్యూ చేయడం మరో ఆకర్షణ. ఊహించని క్వాలిటీ కంటెంట్తో ఒక రకంగా షాక్ ఇచ్చారనే చెప్పాలి. ఎన్నికలు సమీపిస్తున్న వేళ పొలిటికల్ ఎజెండా సినిమాలు ఎక్కువగా వస్తున్నాయి. వాటిలో వ్యక్తిగత ఉద్దేశాలు ఎక్కువగా ఉండటంతో జనం ఆదరించడం లేదు. భారీ బడ్జెట్లో తీసిన థియేట్రికల్ మూవీ అయినా ఓటీటీలో వచ్చిన చిన్న చిత్రమైన ఒకే ఫలితం వస్తుంది. కానీ ప్రతినిధి 2 ఆ కోవలోకి రావడం లేదు. వ్యవస్థలోని లోపాలను ఎండగడుతూ ఓటు విలువను తెలియజేస్తూ సినిమాటిక్ ఫార్మాట్లో రూపొందించినట్లుగా కనిపిస్తుంది. 5 లక్షల కోట్లు అప్పు తీర్చాలంటే అభివృద్ధి జరగాలని ఒక మంత్రి చెబితే అసలు అభివృద్ధి ఎక్కడుందని జర్నలిస్ట్ ప్రశ్నించడం బాగుంది. ఏప్రిల్లో విడుదల కాబోతున్న ప్రతినిధి 2లో నారా రోహిత్ మునుపటి లుక్లో ఎనర్జెటిక్గా కనిపించాడు. మహతి సర్వసాగర్ సంగీతం సమకూర్చగా జెస్సీ సేన్ గుప్తా, అజయ్ ఘోష్ తదితరులు సీనియర్ కాస్టింగ్ పెద్దదే కనిపిస్తుంది. హీరోయిన్ లాంటి కమర్షియల్ ఎలిమెంట్స్ జోపించినట్లుగా లేరు. పూర్తిగా కల్పిత కథ కాబట్టి సెన్సార్ ఇబ్బందులు వచ్చే అవకాశాలు తక్కువే. బలమైన కంబ్యాక్ కోసం ఎదురుచూస్తున్న నారా రోహిత్ ప్రతినిధి 2 మీద గట్టి నమ్మకం పెట్టుకున్నాడు. పాత్రికేయంలో సుదీర్ఘ అనుభవం ఉన్న మూర్తి క్లిష్టమైన కంటెంట్ని ఎలా హ్యాండిల్ చేశారో చూడాలి.